రాంప్రసాద్ గారు కూడా కూర్చోండి. కేసీ చేకూరి వాట్సాప్ గ్రూపుల్లో ఆన్లైన్లో తిట్టడం కాదు, నువ్వు ఎమ్మెల్యే అయితే ఏం చేస్తావో సంగతి తెలుస్తా. రండి. ఓకే, నిజంగానే గత 5 ఏళ్లలో మీరు ఇక్కడ ఎంత ఆందోళన చెందారో మాకు తెలుసు. అక్కడ నేల మీద నుంచొని అగ్నిగుండంలో దూకి రేపు సూర్యోదయం చూస్తామో చూడమో తెలియని పరిస్థితుల్లో ఇందాక ఉదయ్ గారు నిర్వహించారు స్వాతి సోమనాథ్ గారి ప్రోగ్రాం, మీరు చూసుంటారు. అరకు నుంచి శ్రీకాకుళం నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళ నృత్యం మీద ప్యాషన్ కొద్దీ బైక్ తాకట్టు పెట్టుకుని ఇల్లు తాకట్టు పెట్టుకొచ్చి ఈ వేదిక మీద నృత్యం చేశారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్ మీద అంత ప్యాషన్. అలాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, జర్నలిజంలో ఉన్న వాళ్ళకి వేళ చేస్తే రేపటికి 2 పోతే పోతాం. ఏమైంది తోటకూర? ప్రసాద్ తోటకూర గారి గురించి మాట్లాడలా. సో అలాగా తెగించి మాసేన్ రాజేష్ ఎన్ని కేసులు ఎదుర్కొన్నాడు మీకు తెలిసి ఉంటుంది. RRR గారు రేపు ఉదయం చూస్తానో చూడనో తెలియదు. RRR గారికి నాకు ఒక అనుబంధం ఉంది, మీ ఇద్దరం కేస్మేట్స్. ఆయన A1 నేను A2 దేశద్రోహం కేసులో. సో నిజంగా ప్రజల మార్పు చేకూర్చారు కాబట్టి ఈ వేదిక మీద ఉన్నాం. లేదంటే మా అందరి ఫోటోలతో మీరు నిర్వహించుకోవాల్సి వచ్చేది ఈసారి తానా. అయినా పర్లేదు, ఎప్పటికీ మా గొంతు ఇలాగే ఉంటుంది. జనమే నా బలం, జనం కోసమే నా గలం. గౌరవ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి మైక్ ఇస్తాను. అదే రాజేష్ అప్సాని గారు ఎనలిస్ట్ కూడా రావాలి, లక్ష్మి గారు ఎనలిస్ట్ కూడా రావాలి. లక్ష్మి గారు వస్తున్నారు. గౌరవ స్పీకర్ గారికి మైక్ ఇస్తాను, వారు ఇటువైపు ఉన్న వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఒక్కరోజు రాష్ట్ర మంత్రిని మరి నిజంగా మీ ఎమ్మెల్యేలు అందరూ పట్టుపట్టి చేయగలిగితే నేను హోంశాఖే కోరుకుంటా. అంటే ఆ రోజు నాకు 8 గంటల సమయం ఇస్తే, మూర్తి గారు నాకు 8 గంటల సమయం ఇస్తే, ఒకరోజు అంటే 8 గంటలు ఇస్తారు. ఒక రోజులో 2 శాఖలు కావాలి, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. అంటే ఒక 6 గంటలు హోము, ఇంకో 2 గంటలు వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటా. సో హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా? హోమ్ ఇస్తే రెడ్ బుక్ అమలు చేస్తారా? హోమ్ ఇస్తే రెడ్ బుక్ హోమ్ ఇస్తే రెడ్ బుక్ అనేది నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది. కానీ నా దగ్గర బ్లడ్ బుక్ ఉంది. నా రక్తపచారాలన్నీ నాకు గుర్తున్నాయి, అరాచకాలన్నీ ఎలా జరిగినాయో గుర్తున్నాయి. కాబట్టి నా బ్లడ్ బుక్ బేసిస్లో నేను ముందుకెళ్తాను. పబ్లిక్ నుంచి కూడా ఒక 4 క్వశ్చన్లు తీసిన తర్వాత అటు ఇటు ఎమ్మెల్యేలు, నిజమైన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు. పబ్లిక్ ఒకసారి ఇవ్వండి, క్వశ్చన్స్ అడగండి. పబ్లిక్ క్వశ్చన్స్ అడగండి. ఈ ఎమ్మెల్యేని ఆ ఎమ్మెల్యేని స్పీకర్ గారిని కూడా అడగదలిస్తే స్ట్రైట్గా అడగండి, మనకి ఎక్కువ టైం లేదు. స్ట్రైట్ క్వశ్చన్. మైక్ ఆన్ చేయండి కింద. శాసనసభ్యులకి నియమాలు ఉంటాయి, పబ్లిక్ మీరు నోటుకొచ్చినట్టు అడగవచ్చు. నాది చాలా పద్ధతి అయిన ప్రశ్న అండి. సో ఎన్ఆర్ఐలకి దర్శనం ఓన్లీ ఒకళ్ళకే ఇస్తున్నారు. సో మేము ఇంటికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే అలౌ చేయట్లేదు. ఎన్ఆర్ఐ వీసా ఉంటే ఓన్లీ ఎవరికైతే ఇమిగ్రేషన్ ఉందో వాళ్ళకే ఇస్తున్నారు. సో మాకు కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే కుదరటం లేదు. దాని గురించి ఏమన్నా అమెండ్మెంట్ లాగా చేసి మీరు అడగాల్సిన ఆ ఎమ్మెల్యేని ఏమాలంటే నన్ను అడుగుతున్నారని టీటీడీ చైర్మన్ తరపున వచ్చా. నన్ను ఇరికించకండి ప్లీజ్, స్పీకర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఏమైనా అమెండ్మెంట్ చేసి తక్కువలో తక్కువ 6 కన్నా ఎన్ఆర్ఐ కోటా కింద ఇస్తే కుటుంబ సభ్యులు అంతా సుఖంగా తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం. అధ్యక్ష, నేను నోట్ చేసుకున్నాను. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి తరపున వచ్చాను. టీటీడీ చైర్మన్ గారి తరపున వచ్చాను, నేను నోట్ చేసుకున్నాను.
రెండవ ప్రశ్న అండి, ఇది కూడా తిరుమల గురించే. గత ప్రభుత్వంలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా రికమెండేషన్ లెటర్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో మన ప్రభుత్వం మంచి వాళ్ళం కాబట్టి ఒక్కటే ఇస్తున్నారు, అది కూడా 6గురికి ఇవ్వమంటే 4 పేర్లు రాస్తున్నారు, లేకపోతే 3 పేర్లు రాస్తున్నారు. ఈ లెటర్ ఇవ్వటం వరకు ఓకేనండి, అది తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలో మాకు తెలియట్లేదు, ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. ఈ ప్రాసెస్ ఎంత అంటే ఎన్ఆర్ఐలకి ఎమ్మెల్యేల ద్వారా సమ్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ లెటర్ని మేము తీసుకెళ్ళేలాగే సింగిల్ విండో మెథడ్ ఏదన్నా ఇవ్వగలరా? చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే మీరు ప్రవాసాంధ్రులు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రుల్ని చూసుకోవటమే కాకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనం అందరూ కోరుకుంటారు. మీరు ఒక్కళ్ళే వెళ్ళి రావటం అనేది అది సమంజసం కాదు. మీ తల్లిదండ్రుల్ని, మీ ఇమీడియట్ దగ్గర బంధువులు 6గురికి మించకుండా దర్శనం చేయించడం అనేది అది మంచి నిర్ణయం. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా 4 రోజులు, వారంలో 4 రోజులు ఇవ్వటం జరుగుతుంది. ఒక సూచన అయితే తప్పకుండా శాసనసభ్యుల తరపున ముఖ్యమంత్రి గారికి సూచిస్తాం. అదేమిటంటే ప్రతి ఎమ్మెల్యేకి వారంలో ఒకటి, ఎన్ఆర్ఐలకి ప్రతి ఎమ్మెల్యే అంటే 175 మందికి ఒకరోజు ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉండి వారి నియోజకవర్గంలో ఇవ్వాలి అంటే ఒక టికెట్ కంపల్సరీగా అక్కడి నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ వారి ఇమ్మీడియట్ కుటుంబ సభ్యులకి ఇవ్వమని రికమెండ్ చేయటం చాలా సమంజసంగా ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఎన్ఆర్ఐల తరపున, ఎందుకంటే మీరు ఇతోధికంగా సేవ చేస్తున్నారు, మొన్న జరిగిన పెను మార్పులో కూడా ఎంతోమంది వారి వారి పాత్ర పోషించారు కనుక ఇది న్యాయం. తప్పకుండా ఆ వారం ఆ ఎమ్మెల్యే గారికి ఎన్ఆర్ఐలు ఎవరో రాలేదనుకోండి, అది వేస్ట్ అవుతుంది, అంటే అది ఉపయోగించరు. ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిన డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేసి ఇచ్చేలాగా అయితే శాసనసభ తరపున, శాసనసభ్యుల తరపున గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యుల డిమాండ్ అయితే తెలియజేస్తాం. చాలా చక్కటి సూచన చేశారు, సంతోషం. ఇంకొక క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణ్, నెక్స్ట్ క్వశ్చన్. యా, సో మాది మంచి ప్రభుత్వం అని పదే చెప్తున్నారు కదండి. మంచికి డెఫినేషన్ ఏంటి? ఎవరికి మంచి? అందరికీ మంచి అంటారా? అంటే వైసీపీ వాళ్ళకు కూడా మంచేనా? వాళ్ళు మంచి దాటి ఇంకేదో అయ్యారు అని అనుకుంటున్నారు, ఆ ఫీడ్బ్యాక్ మీకు రిసీవ్ అయిందా? అంటే మంచితనానికి ఈ మధ్య నిర్వచనాలు మారినాయి. పాపం మంచోడరా అంటున్నారు. ఎవరైనా నిజంగా పూర్వం ఇంత మంచి ఆయనరా అనేవారు, కానీ పాపం మంచోడరా అనే పరిభాషలో మీరు అన్నట్టు మంచి ప్రభుత్వం అన్నదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ పాపం మంచోడరా అంటే చేతకాని వాడని కాదు. ఈ ప్రభుత్వం పాపం మంచి ప్రభుత్వం కాదు, నిజంగా మంచి ప్రభుత్వమే. ఎవరికి అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, హాని ఖచ్చితంగా జరుగుతుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. కానీ మరి గతంలో మంచి వాళ్ళని, ముసలి వాళ్ళని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే కూడా ఎన్నో హింసాత్మక సంఘటనలు జరిగినాయి. కాబట్టి అటువంటి చెడ్డ పనుల జోలికి వెళ్ళని మంచి ప్రభుత్వం ఇది అనేదే ఉద్దేశం తప్ప మంచి అన్నదాన్ని
మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ జనం మరీ అపార్థం చేసుకున్నారు అని అనుకుంటే ఆ మంచి అనే దానికి వేరే ఆల్టర్నేటివ్ పదం చూసుకోమని కూడా సూచన ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యేలు సభలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ముందు బ్రహ్మం. అధ్యక్ష, మాది పేద ప్రకాశం జిల్లా అధ్యక్ష. మాకు నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు టైలెండ్లో ఉంటాయి. ఇక్కడ మైకు ఇటు పక్క ఉంది అధ్యక్ష. ఓకే, అయితే అదేదో సినిమాలో చెప్పినట్టుగా దాహం వేస్తే ఆకాశం వైపు, ఆకలి వేస్తే భూమి వైపు చూస్తున్న పరిస్థితుల్లో నుంచి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇంజనీరింగ్ కాలేజీలు రావటం వల్ల చాలామంది సాఫ్ట్వేర్ చదివి అమెరికా వచ్చారు అధ్యక్ష. అయితే మా దర్శి నియోజకవర్గంలో కానీ అద్దంకి నియోజకవర్గంలో కానీ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అధ్యక్ష. ఖచ్చితంగా మా ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి, అది కూడా కుదిరితే ఐఐటి పెట్టాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఓకే, బాలకోటయ్య గారు. అధ్యక్షుల వారికి నమస్కారాలు. నన్ను చూస్తే నీకు ఒకటి గుర్తుకు రావాలి. ఈ ప్రభుత్వంలో మా మీద పెట్టిన కేసులు ఏమన్నా ఎత్తివేయగలరా? అది ఏమన్నా చెయ్యగలరా? అమరావతి ఉద్యమకారులుగా మా మీద పెట్టిన కేసులను ఎత్తివేయగలరా? మేము మీకు పొలాలు ఇచ్చాము రాజధాని కోసం, ఇంకేమైనా చెయ్యగలరా అనేది మా ప్రశ్న. మూడోది ఏంటంటే అమరావతికి మద్దతు ఇవ్వడం వల్ల ఆయన అంత హింసకు గురయ్యారు. అది గుర్తుండగా ఎందుకుంటుంది, జీవితాంతం గుర్తుంటుంది. అవును, ఓకే. అమరావతికి అండగా ఉన్నందుకే మీరు, మీ ప్రభుత్వం కూడా ఆశీనం అయ్యింది. ఆ రైతుల దీవెనలో మీకు ఉండి కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నా. పోయిన ఆయన అయితే 3 రాజధానులను చూసి పెట్టిండు. మీకేమన్నా 6, 9 పెట్టే ఆలోచనలు ఉంటే అది కూడా చెప్తే. ఓకే, నాదెళ్ల గంగాధర్ గారు కూడా మాట్లాడతారు. నాదెళ్ల గంగాధర్ గారు బాపిరాజు గారు వస్తే ఒకసారి వేదిక మీద రావాలి ప్లీజ్. ముళ్ళపూడి బాపిరాజు గారు. హలో అండి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ ముందు ఎన్ఆర్ఐస్ మాకు ఎంతో అవసరము, మీరందరూ వచ్చి మాకు సపోర్ట్ చేయాలి, మా గవర్నమెంట్ని తీసుకురావాలి, మీతో మేము ఎప్పుడు అండగా ఉంటాం అని ఎలక్షన్ ముందు మాత్రం విపరీతంగా పొగుడుతారు. దాని తగ్గట్టుగానే ఇక్కడ వాళ్ళందరూ చొక్కాలు తీసుకుని జాబులు మానేసి సెలవు తీసుకుని కూడా అక్కడికి వచ్చి మీరు ఎంతో నెలలు కూడా ఉండాలి. చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కోరికలు కూడా ఎక్కువ ఉండవు. వీళ్ళు ఎగ్జాంపుల్ జన్మభూమి లాంటి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేసి, వీళ్ళు వచ్చి జన్మభూమి లాంటి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ విలేజ్ని డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించట్లేదు. ఇంతవరకు గవర్నమెంట్ సంవత్సరం అయింది వచ్చి. మీదేం అవసరం లేదు, మీకు మేమున్నాం, మీరు వచ్చి 50% మేము ఇస్తాం, 50% మీరే ఉండని భరోసా కల్పిస్తే ప్రతి ఊరు, ప్రతి గ్రామం కూడా బాగుపడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు చేశాం కాబట్టి. ఇదంతా కూడా మాలో ఏముందంటే రాకముందు ఒకటి, వచ్చిన తర్వాత ఒకటి అనే గవర్నమెంట్ అనేది జనంలో విపరీతంగా ఉంది. అది ఒకటి. రెండోది, మీరందరూ పదవులు తీసుకున్నారు. 5,000 పొజిషన్లు ఇవ్వడానికి కూడా ఖాళీగా ఉన్నాయి గవర్నమెంట్లో. దేవాలయాలు కానీ, మార్కెట్ యార్డులు కానీ సంవత్సరం దాటిపోయింది. ఈ పాటికి మీరు 5,000 మందిని పోస్టులు ఇస్తే ఎన్ని కుటుంబాలు విలేజ్లో కానీ మన సిటీలో కానీ ఎంతోమంది ఆస్తులు నష్టపోయి జైలుకి పోయిన వాళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, వాళ్ళకి ఏమీ భరోసా లేదు. మేము బాగా చేస్తున్నామని మీరు అనుకుంటారు కానీ జనంలో లేదది. మీరు ఆ 2 పనులు చేసి పెట్టండి. ఎన్ఆర్ఐస్కి మీరు మ్యాచింగ్ చేసి అందరినీ ఇన్వాల్వ్ చేయండి గవర్నమెంట్లో. రెండోది, అక్కడున్న నిజంగా కార్యకర్తలు పట్టించుకుని ఉన్న పొజిషన్లు ఫిల్ చేయండి. థ్యాంక్ యూ. జయరాం కోమటి గారు, గౌరవ సభ్యులు. మా చిన్నప్పుడే వాళ్ళ తండ్రి కోమటి భాస్కర్ రావు ఎమ్మెల్యే. ఇప్పుడు ఈ రోజు నా వల్ల ఈయన ఎమ్మెల్యే అయ్యారు ఈ సభలో. అధ్యక్ష,
నేను మాట్లాడగలను. చాలా సంతోషం అండి. ఈరోజు ఈ మాక్ అసెంబ్లీలో ఒక ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా ఒక పాత్ర పోషించమన్నారు మమ్మల్ని. కానీ పోషించలేము. ఏంటంటే మా బ్లడ్ అంతా పచ్చ రక్తంతో నిండుంది, తెలుగుదేశం పార్టీ కాబట్టి. ఈ తానా సభలకి రాజకీయ నాయకులు రావటం అనేది, ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయటం అనేది 2005లో మొదలుపెట్టాం. ఇది ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా అత్యుత్సాహంతో కొంచెం ఎక్కువ మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. చాలామంది శాసనసభ్యులు కూడా సుముఖత చూపెట్టి ఈ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వాలని ప్రయత్నం చేశారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, కూటమి రావాలి, తెలుగుదేశం పార్టీ తానా రెండు వేరు వేరు కాదు అని నాయకత్వం తెలుసుకోవాలి. తానాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడి పనిచేసిన వాళ్ళమే. అలాంటిది ఈ వేదిక మీద ఈరోజు ఇద్దరే శాసనసభ్యులు కూర్చొని ఉన్నారంటే మా అందరికి కూడా సిగ్గుగానే ఉంది. 10 మంది శాసనసభ్యులు రావాల్సిన ఈ తానా సభలకి అధికారంలో ఉన్నప్పుడు కూడా 2 శాసనసభ్యులతో ఈ సభ నిర్వహించుకుంటున్నామంటే కొంచెం ఒక రకమైన బాధ ఉంది. కాబట్టి అది అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని స్పీకర్ గారిని కోరుతున్నాం. ఓకే, గౌరవ్ వెంకటరెడ్డి గారు 1 minute. వాళ్ళు కూడా అయిపోతే చేశారు. అధ్యక్ష, సభకు నమస్కారం. ఈరోజు పెద్దలు కోమటి జయరామరెడ్డి గారి క్వశ్చన్కు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఎన్ఆర్ఐలకు తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి కూడా తెలుగు ప్రజల యొక్క కుటుంబమే మాది అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. అదే విధానాన్ని కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా కూడా మన వాళ్ళు అనే ధోరణితో పనిచేస్తున్నారు. చాలా వరకు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఎంతో మంది ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. బయటి ప్రపంచాల సహకారం తీసుకోవడం జరుగుతోంది. ఖచ్చితంగా గత 5 సంవత్సరాల్లో జరిగిన పొరపాట్ల వల్ల మళ్ళీ సరిదిద్దుకోవడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా ఎన్ఆర్ఐల సమస్యను ఏ ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా, సహకరించే విధంగా పనిచేస్తామని చెప్పేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి విన్నవించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, ధన్యవాదాలు. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆకలి చావులు లేవు, ఆర్థిక ఆత్మహత్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆర్థిక నేరాలు, క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఆర్థిక మోసాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వ్యాపారవేత్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఈ ఆర్థిక మాఫియాలు ఇరుక్కుపోయి ఆన్లైన్ బెట్టింగ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత సైన్స్ టెక్నాలజీ పెరిగి ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోలేకపోతే మనకున్న సైన్స్ టెక్నాలజీ, చంద్రమండల యాత్రలు ఇవన్నీ ఎందుకు పనికిరావు. కాబట్టి మానవత్వాన్ని కాపాడాలి, మానవులతో మమైకమై ఉండాలి. దీని ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మరి స్పీకర్ గారు చెప్పాలి. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్ఆర్ఐ సమస్యల మీద అపోజిషన్ వారు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. కానీ అన్ఫార్చునేట్లీ మరి గత ప్రభుత్వంలో కనీసం ముఖ్యమంత్రి గారు అమెరికా వచ్చినా కూడా ఎన్ఆర్ఐలకి అపాయింట్మెంట్ ఇవ్వలేని విషయం అందరూ కూడా తెలిసిందే. మరి ఈ యొక్క ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రజల ప్రభుత్వం, అలాగే ప్రజాస్వామ్యం ఎంత బలమైందో ప్రజలు గెలిపించిన ప్రభుత్వం,
ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒక సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ కానివ్వండి, స్వర్ణాంధ్ర 2047 కానీ అనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. మరి తప్పకుండా ఎన్ఆర్ఐస్కి వాళ్ళు తిరిగి వచ్చి మనొక భారతదేశంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి పెట్టుబడులు పెట్టే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారి ఒక విజన్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈరోజు మనం మాట్లాడుతున్నాము. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం, బట్ ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మాట్లాడడం జరుగుతూ ఉంది. సో తప్పకుండా ఎన్ఆర్ఐస్కి ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, లేదా మీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో మీకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నా కూడా తప్పకుండా ఎన్డీఏ కూటమిలో మీకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తూ మీ యొక్క ప్రాపర్టీసే కాకుండా మరి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా మేము చాలా రెస్పెక్ట్ఫుల్గా మీకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ మరి జీడిపిని పెరిగే విషయంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ గతంలో ఎంతో ఉంది, మరి ఇప్పుడు కూడా ఉంది. తప్పకుండా మీలాంటి వాళ్ళు మరి యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో ఉన్న 10 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే లోకేష్ గారు మరి యువగలంతో ఏదైతే మొదలుపెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ రోజు మరి చట్టసభలో ప్రజా సమస్య పోరాడుతున్నారో, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అటు మరి పంచాయతీరాజ్ సిస్టంలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొస్తూ గ్రామాలు బాగుపడితే మరి మన ఒక మండలాలు బాగుపడతాయి, మండలాలు బాగుపడితే నియోజకవర్గాలు బాగుపడతాయి, నియోజకం బాగుపడితే మరి మనకు రాష్ట్రం బాగుపడితే విషయంతో ముందుకెళ్తున్నారు. అలాగే మరి సెంట్రల్లో ఉన్న మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047లో మరి ఇప్పటిదాకా కూడా మనము అందరం కూడా చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకుంటుంది అండర్ డెవలపింగ్ నేషన్ అనుకున్నాం, కానీ ఎప్పుడు కూడా మనం డెవలప్ నేషన్ అవలేకపోయాము. మరి సెంట్రల్లో ఉన్న మనకి జీడిపి విషయం తెలిసిందే. ఆ విషయంలో వికసిత్ భారత్ 2047 ఓవర్ ఆర్చింగ్లో ఉంటే మరి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో మరి మనకున్న లోకల్లో ఉన్న 10 సూత్రాలు కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఈ విషయంలో మరి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మరి ఏదైతే ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ ఉందో, స్త్రీ యొక్క శ్రామిక భాగస్వామ్య రేట్ ఉందో, అది దాన్ని వచ్చే మరి వికసిత్ భారత్లో కానివ్వండి, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో కానివ్వండి 80% తీసుకెళ్లే విధంగా అటు సెంట్రల్ స్కీమ్స్ కానివ్వండి, ఇటు లోకల్లో ఉన్న ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తోడ్పడతాయి. తప్పకుండా ఈ యొక్క కూటమిలో, ఎన్డీఏ కూటమిలో మరి రాబోయే రోజుల్లో ప్రతి వారికి కూడా మరి ఉద్యోగం, అలాగే మరి 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అనే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతగా ప్రమోట్ చేస్తున్నా తెలిసిందే. మరి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా అధ్యక్ష. చింతలపూడి నియోజకవర్గం మరి ఏలూరు జిల్లాలోనే చింతలపూడి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసి మరి ఇండస్ట్రియల్ పార్క్ గా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు 70 ఎకరాలు ఇచ్చి ఈ రోజు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ లాగా మరి తయారు చేస్తున్న విధానంలో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అపోజిషన్ కి మీరు చాలా టైం ఇచ్చారు, మరి మాకు కూడా ఇవ్వాలి. కొత్తగా ఎన్నికై మేము ఎమ్మెల్యేను ఎన్ఆర్ఐస్ గా వచ్చాము. ఎందుకంటే ఎన్ఆర్ఐ గుండె చప్పుడులాగా మాట్లాడాలనుకుంటున్నాము. నాకు అవకాశం ఇచ్చారు. తప్పకుండా చెప్తున్నాను, ఎన్ఆర్ఐస్ కి మీ ప్రాపర్టీస్ కానివ్వండి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి 200% ఇన్షూర్డ్ గా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఈ విషయంలో కొత్తగా ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన ఒక ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేగా నేను మాటిస్తున్నాను, మీరు ఈ యొక్క ప్రభుత్వంలో మీకు డైరెక్ట్ గా యాక్సెస్ ఉంటుంది, విజిబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. తప్పకుండా మిమ్మల్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. అప్పసాని రాజేష్ గారు 1 minute. ఒక్క నిమిషం. చాలా అంటే ఈయన ఒక చిన్న ప్రశ్న, వాళ్ళకి చాలా సమయం ఇచ్చారు, మాకు ఇవ్వలేదన్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా సభకు రాలేదు కాబట్టి, ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి ఇవ్వటం అనేది సభాపతిగా నా బాధ్యత. మరి రోషన్ గారు ఇక్కడ మాట్లాడిన దాంట్లో 1/4 కూడా అక్కడ ఎప్పుడు మాట్లాడలేదు. అంచేత ఇదే స్ఫూర్తి అక్కడ కూడా అమరావతి అసెంబ్లీలో కూడా ఆయన తీసుకోవాలని చెప్పి ఇదే స్ఫూర్తితో మాట్లాడాలని కోరుకుంటూ ఎమ్మెల్యే రాజేష్ గారు మాట్లాడండి. అధ్యక్ష నీకు మైక్ ఇవ్వలేదు, కూర్చో. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష. ఇక్కడ మాట్లాడిన బట్టి మీరు నన్ను రికగ్నైజ్ చేసి రేపు అక్కడ అసెంబ్లీలో అవకాశం ఇస్తారని చెప్పి నాకు గలం వినిపించాను. తప్పకుండా మీరు అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రాజేష్ గారు 1 minute. తర్వాత రాజేష్ గారు మనకి సమయభావం మించిపోతుందండి, సమయం మించిపోతుంది. రాజేష్ గారు 1 minute.
అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని నాదొక వినతి ఏంటి అంటే, ఈ మధ్య ప్రధానమంత్రి గారు అమరావతి పనుల పునర్నిర్మాణ సభ కోసం అమరావతి వచ్చారు. ఆ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి గారితో అమరావతి రైతులతో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగిన సందర్భంగా అమరావతి రైతులు ఇంకొక తొగ్గులకు భవిష్యత్తులో ఇంకొక ప్రయోగం చేయకుండా అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించండి అని చెప్పని అడిగారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారికి నివేదిస్తామని చెప్పారు. సరే, ప్రధానమంత్రి గారికి నివేదించి అది పార్లమెంట్లో ఎప్పుడు చట్టబద్ధమైన రక్షణ జరుగుతుందో తర్వాత సంగతి. కానీ 2022 మార్చి 3వ తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక విస్పష్ట తీర్పిచ్చింది, అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని. దాని మీద వీళ్ళ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. మరి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది, ఇవాళ మీరే ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన కేసుని ఇవాళ మీరు ఎందుకని సంవత్సర కాలం నుంచి విత్డ్రా చేసుకోలేదు? అమరావతికి ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చట్టబద్ధమైన రక్షణ కల్పించింది కదా. మరి దాన్ని సవాల్ చేస్తూ గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఇవాళ దాన్ని విత్డ్రా చేసుకుంటే ఆల్రెడీ హైకోర్టు తీర్పు ద్వారా చట్టబద్ధమైన రక్షణ కల్పించినట్టే కదా. రాజధాని రైతులు కోరుకుంటున్నది, 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటుంది కూడా అదే కదా. దానికి సంవత్సర కాలం పాటు ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు మీరు? స్వపక్షంలోనే విపక్షం అంటే ఇదన్నమాట. సతీష్. అధ్యక్ష, రాజంపేట శాసనసభ్యునిగా 47,000 ఓట్లు గెలిపించినందుకు ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరు తానా మహాసభకు వెళ్తున్నారని తెలిసింది. తప్పకుండా P4 ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా ఒక P4 ఒకరినన్నా అడాప్ట్ చేసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. అలాగే లెక్కల శాఖ మంత్రిగా నాకు మంచి అవకాశం ఇచ్చారు సీఎం గారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా నందిగామ శాసనసభ్యులు కోమటి జయరాం గారు భారీగా అందులో అవకతవకలు చేసి క్యాష్ కొన్ని వేల కొద్ది క్యాష్ తరలించారని తెలిసింది. ఆల్రెడీ మీరు సిట్టు దర్యాప్తు వేశారు. తొందరగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతున్నాను. వెంటనే మీరు 3-man కమిటీ వేసి ఆయన వెనకాల ఎంతమంది స్కామ్ ఉందో ఆ మొత్తం డబ్బులంతా కూడా రాబట్టాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మూర్తి గారు, నేను ఎమ్మెల్యే ఇమ్మని అడగలేదు. అది కాక ఏదైనా ఇచ్చేదేదో అధికార పార్టీని ఇస్తే బాగుండేది. వీడు అపోజిషన్ ఇస్తే వాడు నన్ను అరెస్ట్ చేస్తారంటాడు. వీడు బాంబులు వేసుకొని తిరిగేది వాడు రోజు. థ్యాంక్ యూ. మల్లపూడి బాబరాజు గారు. సభకు నమస్కారం అధ్యక్ష. ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేము ఎంత కష్టపడ్డామో, ఏ స్వార్థం లేకుండా మీ యొక్క విలువైన సమయాన్ని, శక్తిని, సంపదని ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరం క్రితం ఎన్నికల ముందు వెచ్చించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కారకులైనటువంటి ఎన్ఆర్ఐ సోదరులందరికీ పేరు పేరున మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే 2వ అతిపెద్ద తీర ప్రాంతం ఉంది. కృష్ణా గోదావరి నదులు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కడితే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అమరావతి రాజధానిని ఒక ప్లాన్డ్ సిటీగా నిర్మించడం ద్వారా భారతదేశానికి అమరావతి రాజధాని అన్ని 29 రాష్ట్రాల్లో ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దడానికి 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడతా ఉన్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాంతోపాటు ఇవాళ ఏ స్వార్థం లేకోకుండా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సహకరిస్తున్నారో వారికి కూడా మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నరేంద్ర మోడీ గారు గతంలో చిన్న చూపు చూసినా
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వల్లే భారతదేశానికి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ద్వారానే వచ్చింది. అది కూడా మనకి అడ్వాంటేజ్ అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళొద్దని, దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీరోచిత పోరాటంలో నేను ఉదయం మర్చిపోయా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియా ఛానల్లో TV5 మూర్తి గారు కానీ, యాజమాన్యం బిఆర్ నాయుడు గారు కానీ, అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈటీవీ, అన్నిట్లకంటే మిన్నగా మన రఘురామకృష్ణరాజు గారు, మహాసేన్ రాజేష్ గారు, అమరావతి ఉద్యమం పేరునటువంటి మహిళలు, వాళ్ళను కూడా నానా దుర్భాషలు మాట్లాడారు. అందరూ కూడా ఇవాళ అమెరికాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు మగాళ్ళలోనే, రాజకీయం తెలిసిన వాళ్ళనే, రాజకీయం చేసే వాళ్ళనే ఆ కసి కమిట్మెంట్ ఉండేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోర్ వైసీపీ పక్కన పెడితే అందరూ కూడా ఈ దుర్మార్గుడిని సాగనంపాలని చెప్పి కృతనిశ్చయంతో సాగనంపారు. ఈ యొక్క గవర్నమెంట్ ఇంకొక 5 సంవత్సరాల పాటు, అట్లీస్ట్ ఒక 10 years పాటు ఉంటే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనూ ప్రపంచంలోనూ మనకంటూ ఒక గౌరవం, తెలుగు వారికి ఒక ప్రతిష్ట ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. స్పీకర్ గారు ఇక లీడ్ చేయాలి. బాపిరాజు గారు శాసనసభను ఉద్దేశించి కాకుండా తానా సభను ఉద్దేశించి మాట్లాడినట్టుగా నాకు ఈ రీసౌండ్లో అనిపించింది. అవునన్నా, పర్వాలేదు, మీ ఫ్లోలో మీరు ముందుకెళ్ళారు. ఇప్పుడు కొద్దిమంది ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు, గతంలో పార్లమెంటు సభ్యులు అయిన విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న ఒక గ్రామీణ నియోజకవర్గం నుంచి నేను ఇక్కడికి వచ్చాను, మీకు తెలుసు. అయితే రోజు మనం ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ వాట్సాప్లో, ఈ ఫేస్బుక్లో, ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటే కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మా శాసనసభ్యుడు రోజుకు 2 సార్లు నోరు తీస్తాడు, ఒకసారి ఆవలించడానికి, రెండోసారి అన్నం తినడానికి అని చెప్పని అంటున్నారు. అధ్యక్ష, వాస్తవం ఉందేమో చెప్పండి, లేదంటే మాట్లాడిన వాళ్ళతో ఏం మాట్లాడించే ఏవి చర్యలు తీసుకుంటారో చెప్పమని చేసి మిమ్మల్ని కోరుతాను అధ్యక్ష. ఇప్పుడు చాలామంది శాసనసభ్యులు వారి వారి అభిప్రాయాల్ని వెలుబుచ్చారు. ప్రతిపక్ష సభ్యులు మరి కొంచెం ఘాటుగానే వారి సమస్యలు చెప్పారు. ప్రతిపక్షమైన పాలకపక్షమైన సమస్యలన్నింటినీ నేను సంబంధిత మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి గారికి చేర్చటం నా బాధ్యత కనుక, ఎగ్జాంపుల్గా ఒక 2-3 ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడిన దాని గురించి కూడా బ్రీఫ్గా, క్లుప్తంగా చర్చిద్దాం. మరి గంగాధర్ గారు చెప్పారు, మేము జన్మభూమికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మరి మీ దగ్గర నుంచి వచ్చే సహకారం ఏమిటి, మా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీటి మీద కొంత క్లారిటీ ఉండాలి. సహాయం తీసుకోవటమే కాకుండా సముచిత గౌరవం కూడా, అంటే కొంత రీసౌండ్లో నాకు అర్థం కాల, మరి సముచిత గౌరవం కూడా ఇవ్వాలి. దీని గురించి మీరు తీసుకునే చర్యలు ఏమిటి అని ఆయన సూచించారు. జన్మభూమి సమయంలో మరి ఎమ్మెల్యే గంగాధర్ గారు గతంలో ఆయన చొరవ తీసుకుని ఆ రోజుల్లో కొన్ని మిలియన్లు వారి ప్రాంతానికి ఇవ్వటం, అప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇచ్చి చాలా కార్యక్రమాలు చేపట్టడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఏదన్నా కాస్త అలసత్వానికి గురవుతున్నారా అని అనుమానం వచ్చినట్టుగా నాకు అనిపించింది వారి ప్రశ్న వలన.
అటువంటిదేమి డెఫినెట్గా మనసులో కానీ మీ దృష్టిలో ఏమన్నా ఉంటే తీసివేయమని కోరుకుంటూ, ఇప్పుడు P4 అనే ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు. ఆ P4 ద్వారా మీరు తోచిన సహాయం మీ ప్రాంతం వాళ్ళకే కావచ్చు, ఎక్కడైనా సరే మీ సహాయం మీరు చేయొచ్చు. సహాయం చేసిన వాళ్ళని ప్రభుత్వం కూడా మర్చిపోవటానికి వీలు లేకుండా ఎవరైతే డొనేషన్ ఇవ్వటం జరిగిందో వాళ్ళకి ఒక విశిష్టమైన ఒక గుర్తింపు ఎలా ఇవ్వాలి అనే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకొచ్చి, ఎవరైనా ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే సమాజంలో తగు గుర్తింపు కోరుకుంటారు. గుర్తింపు లేకపోయినా భరిస్తారు, కానీ అవమానం జరిగినట్టుగా ఫీల్ అయితే మనిషి అన్నోడు ఎవడో అది భరించలేడు. కాబట్టి తప్పకుండా ఎవరైతే సమాజానికి మంచి చేయటానికి ముందుకు వస్తారో వారి మంచితనాన్ని గుర్తించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అన్న బాధ్యతను శాసనసభ ద్వారా ద లీడర్ ఆఫ్ ద పార్టీ అంటే శాసనసభాపక్ష నాయకునికి ఎమ్మెల్యే గంగాధర్ గారు చెప్పిన ఆయన ఆవేదనని సూచనాత్మకంగా తెలియజేస్తాం. జయరాం కోమటి సతీష్ వేమన మీద వచ్చిన ఆరోపణల మీద మీ రూలింగ్ ఏంటి? జయరాం కోమటి గారి మీద సతీష్ వేమన గారు మాట్లాడింది ఆయన వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. జయరాం గారు మంత్రి, ఆయన శాఖలో మరి ఏదైనా అవినీతి జరిగి ఉన్నా ఆయన వ్యక్తిత్వం అన్నది అందరికీ తెలుసు. కాబట్టి కేవలం రూలింగ్ పార్టీ అయినప్పటికీ వేమన సతీష్ గారు కక్షపూరితంగా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. కాబట్టి మేము ఎటువంటి చర్యలకి రికమెండ్ చెయ్యం. రికార్డుల నుంచి తొలగిస్తారా? రికార్డుల నుంచి కూడా తొలగించడం జరిగింది. అటువంటి సీనియర్ ఎమ్మెల్యేని నిన్నగాక మొన్న రాజంపేట నుంచి ఎన్నికైన మా తొలిసారి మంత్రి అయిన వేమన గారు భవిష్యత్తులో మరి తోటి శాసనసభ్యుల గురించి మాట్లాడేటప్పుడు కించిత్ జాగ్రత్త వహించాలని కూడా వారికి సూచించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. గౌరవ స్పీకర్ గారు, ఈరోజు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తరపున ఒక్క నిమిషం, అప్పసాని రాజేష్ గారు పాలక పక్షంలో ఉన్నప్పటికీ మరి ఒక మంచి ప్రశ్న ఒకటి అడగటం జరిగింది. మరి గతంలో హైకోర్టు అమరావతి ఒకటే రాజధాని, ఇలా మధ్యలో 3, 4 అంటాం కుదరదు అని చెప్పిన తర్వాత అప్పటి వీళ్ళ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది. ఆ అప్పీల్కి వెళ్ళింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం అనేది కంటిన్యూషను. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా ఎందుకు ఆ పిటిషన్ని విత్డ్రా చేయలేదు, అప్పుడప్పుడు ఆ పిటిషన్ ఎందుకు సుప్రీంకోర్టులో లిస్ట్ అవుతుంది అని ఒక సరైన, అదే కదా మీ ప్రశ్న, అది చాలా సమంజసమైన ప్రశ్న. డెఫినెట్గా ఆల్రెడీ అమరావతి ఒకటే అమరావతి రాజధాని అని ప్రస్ఫుటంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన తరువాత ఇంకా ఆ పిటిషన్ అక్కడ ఉండటం అనేది సమంజసం కాదు. ప్రభుత్వానికి రాజేష్ గారు ఎమ్మెల్యేగా ఆయన చేసిన సూచనని తెలియజేసి దాన్ని మళ్ళీ విచారణకు రాకుండా ఏం చేయాలో తగు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము శాసనసభాపక్ష నాయకుడికి తెలియజేస్తాం. అలాగే బాలకోటయ్య గారు నిత్య పోరాటవాది, మరి ఆయన అపోజిషన్లో ఉన్నారు.
పాలకపక్షాల్లో లేకుండా, అయినప్పటికీ కూడా అన్యాయంగా ఎవరి మీద అయితే కేసులు పెట్టడం జరిగిందో ఆ కేసుల్ని చట్ట పరిధిలో చట్టానికి లోబడి, ఎందుకంటే కేసులు తప్పుడు కేసులు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా కొంత సమయం పడుతుంది, కానీ ఇంత సమయం పడటం సమంజసం కాదనేది బాలకోట గారి అభిప్రాయం. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ సాధ్యమైనంత తొందరగా ఆ కేసుల్ని కొట్టివేయాలి. ఒక మంచి రాజధాని కోసం మంచి మనసుతో భూములు ఇచ్చిన వాళ్ళని ఇంతగా క్షోభ పెట్టడం సమంజసం కాదు అన్న విషయాన్ని అవసరమైతే కొంచెం లిటిల్ ఓవర్ బోర్డ్ వెళ్ళైనా సరే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి మీరు సూచించిన దాన్ని పాలకపక్షం మంచి సూచనగా భావించి, ఏదో అపోజిషన్ ఒకటి చెప్పాడు ఏంట్రా మనం పట్టించుకునేదని కాకుండా మంచి సూచనగా భావించి చేయాలి. చివరిగా మా నూతన ఎమ్మెల్యే రాజేష్ గారికి సన్మానం చేసే ముందు సీనియర్ శాసనసభ్యులు లక్ష్మీప్రసాద్ గారు 2 సార్లు ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారు అని మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా మరి ఆయన శాసనసభ ఎక్కువ రోజులు, ఎందుకంటే ఆయన గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు, కనీసం 100 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. బహుశా అసెంబ్లీ సమావేశాలు అరకొరగా తక్కువ రోజులు జరుగుతున్నాయని మరి ఆయనదైన శైలిలో మరి ఒక 2 చురకలు వేశారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు కూడా పని దినాలు పెరగాలి. స్టాచ్యూట్గా కూడా అసెంబ్లీ పని దినాలు పెరగవలసిన ఆవశ్యకత ఉంది. ఎమ్మెల్యేల బాధ్యతే ఆ కుళాయిలు రిపేర్ చేయటాలో లేదంటే చిన్న చిన్న పంచాయతీలు చేయటాలో కాదు, వారి నియోజకవర్గ సమస్యల్ని చాలా సూచనాత్మకంగా వివరంగా సభలో చర్చించవలసిన బాధ్యత ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఏదైనా బిల్లు ముందు ఆర్డినెన్స్ ఇచ్చేయటం, తర్వాత మూజువాని ఓటుతో దాన్ని ఒప్పించేయటం కాకుండా ఏ బిల్లు అయినా సరే దాని మీద చర్చ జరగాలి. ప్రజలందరికీ కూడా ఆ బిల్లు గురించి తెలియాలి. ప్రతి చట్టము ప్రజలకు అవగాహన అవ్వాలి అంటే శాసనసభలో దాని మీద చర్చ జరగాలి. శాసనసభ్యుని విధి విధానాలు అసెంబ్లీలో చర్చించడం అనేదే ముఖ్యమైన ఉద్దేశం. దాన్ని మరి సీనియర్ సభ్యులు మా శాసనసభకి ఒక చురకలాంటి రూపంలో చెప్పారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి పని దినాలు పెంచవలసిన బాధ్యత ఉంది. శాసనసభ్యులు వారి విధి విధానాలని సమగ్రంగా నిర్వహించాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెరగాలి అన్న సీనియర్ సభ్యుల సూచనని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ విషయంలో పార్లమెంట్ ముందు మొన్న వర్షాకాల సమావేశాలు 20 రోజులు అంటే కాదు అని ఈ ఒక్క సమావేశమే 30 రోజులు పెట్టడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో శాసనసభ్యులు 2 సార్లే నోరు తెరవటం కాకుండా ఎక్కువ పని దినాల్లో ఇప్పుడు రోషన్ చాలా చొరవ తీసుకుని ఇక్కడ మాట్లాడినట్టుగా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి ఆ పరిస్థితి వస్తుందని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు అందరు మైక్స్ కట్ చేసే స్పీకర్ గారు మైక్ కట్ చేసే అధికారం నాకు లేదు, అది రెస్పెక్ట్ కూడా కాదు. బట్ టైం అయిపోయింది. రాజేష్ గారికి తెలుగు ఫోరం తానా తెలుగు ఫోరం తరపున ఎమర్జింగ్ యంగ్ లీడర్స్ presented to Sri Saripalli Rajesh Mahasena in deep appreciation of his outstanding contributions to the field of politics. Rajesh గారికి రఘురామ కృష్ణరాజు గారు మెమంటో ఇచ్చి సత్కరిస్తారు. రాజేష్ గారు
తన అద్భుతమైన పద విన్యాసాలతో రాజేష్ ఇలా ఇలా చొక్కా అంటూ అన్ని సవివరంగా తెలియజేసి ఎంతోమందిని ఎన్లైటెడ్ చేసిన యువకుడు రాజేష్. నాకెంతో సన్నిహితుడు. రాజేష్కి ఈ అవార్డు ఇవ్వటం నా చేతుల మీదుగా నాకెంతో సంతోషంగా ఉంది.